హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి అండ్ భావన. ఈ వీడియో వచ్చేసరికి మొన్న తొలి ఏకాదశి వచ్చిన రోజు అప్పుడు మేము ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. సో ఆ టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ చేశారు, ఒక 4-5 మంత్స్ అవుతున్నట్లుంది. మనకి ప్రగతి నగర్ ఆర్చ్ ఉంటుంది కదా, ప్రగతి నగర్ రోడ్లో ఉగాది కేఫ్ దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్లోనే వస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో చూస్తున్నారు కదా, ఇదే ఇంకా మేము ఇక్కడ ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. సో యాక్చువల్గా ఈ తొలి ఏకాదశికి కానీ ముక్కోటి ఏకాదశి ఇంక ఇప్పటి నుండి పండగలు స్టార్ట్ అవుతాయంట. సో ఇంకా తొలి ఏకాదశి చాలా అందరూ టెంపుల్కి వెళ్తారని మేము కూడా ఇంకా ఆ రోజైతే వెళ్ళాము. సో ముక్కోటి ఏకాదశికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఈ ప్రగతి నగర్ ఈ టెంపుల్ పక్కన మనకి ఫుల్ లేక్ లాగా ఉంటుంది. సో ఇంకా ఇదైతే ఇంకా బాగా డెవలప్ చేయాలి. రోడ్స్ వచ్చేసరికి అంత బాగాలేదు. టెంపుల్ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇంకా వెళ్ళే దారి మాత్రం కొంచెం ఇంకా డెవలప్ చేయాలి. రోడ్స్ చూస్తున్నారు కదా, కొంచెం అనీవెన్గా అనీసీగా ఉన్నాయి. యాక్చువల్గా ఆ రోజైతే మేము చాలా వీడియోస్ తీసామండి. ఇంకా టెంపుల్లో ఆ రోజైతే మొత్తం వీళ్ళకి కోలాటం చేయడము, గరుడ గమన, ఈ సాంగ్స్ అన్నిటి కూడా వాళ్ళు కోలాటం చేస్తూ చాలా డ్యాన్సెస్ వేస్తూ ఉన్నారు. దగ్గర ఎవరో ఎమ్మెల్యేనో మరి ఎవరో వాళ్ళు ఆర్గనైజ్ చేసినట్లున్నారు ఆ రోజు. సో చాలామంది అయితే వచ్చారు, కార్లలో కానీ చాలామంది వచ్చారు ఆ రోజు. కాకపోతే నేనైతే చాలా వీడియోస్ తీసాను కానీ అవన్నీ అయితే మిస్ అయినాయి. ఇంకా ఫోన్లో స్టోరేజ్ ఇష్యూ వల్ల ఏదో నేను మూవ్ చేస్తున్నప్పుడు మొత్తం డిలీట్ అయిపోయినాయి. సో ఇంకా ఉన్న వీడియోస్ వరకు అయితే నేను ఇలాగ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే మీకు షేర్ చేస్తున్నా. భక్తులు విజ్ఞప్తి ముందు జరుగుతూ ఉన్నారు, స్వామి చేస్తూ జరుగుతూ ఉన్నాయి. సార్ చిన్నగా కూడా నన్ను ఉంటుంది తీసుకోవాలి మీలాంటి. సో చూసారు అయితే చాలా రష్ అయితే ఉంది ఆ రోజు. ఇంకా టెంపుల్లో అయితే చాలా చెప్పాను కదా, కోలాటం చాలా హడావుడిగా మంచిగా ఉంది, కానీ వీడియోస్ మిస్ అయినాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టెంపుల్ లోపల వీడియో మొత్తం తీసి పెడతాను. సో ఇంక ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, బాబా టెంపుల్, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి లోపల. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇంకా రిటర్న్లో అయితే ఇక్కడ దగ్గరలోనే పంచముఖాన్య స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాం.